హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రామ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా. డైలీ ఒకేలా అయితే ఉండదు. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి రెడీ చేస్తున్నా. ఆల్రెడీ దోశ బ్యాటర్ ఉంది కాబట్టి ఇంకా దోశ వేసుకుందామని సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసి కాసేపు సైడ్కి పెట్టేసా. ఇంకా తేజిత్ కోసం హాట్ వాటర్ అయితే పెట్టేస్తున్నా కెట్టెల్లో. ఇంకా అతను బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే అవి కొంచెం కూల్ అవుతాయి అనేసి, ఇంకా చిన్నపిల్లలకి కాబట్టి వాటర్ బాగా మరిగితేనే కోల్డ్ అవి రాకుండా ఉంటాయి చిన్నపిల్లలకి. ఇంకా వాటర్ అలా పెట్టేసి ఇంకా చట్నీ కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటాను. నేను లేచిన 50 మినిట్స్ ముందు కానీ 15 మినిట్స్ తర్వాత ఆ బాబు అయితే లేచేస్తాడు. సో ఇంకా అతను లేచి ఇంకా కిచెన్లో ఆడుతూ ఉంటాడు. ఒకసారి ఎత్తుకోవాలని గారాబం కూడా చేస్తాడు. సో ఇంకా అది కామనే కదా చిన్నపిల్లలు. సో ఇంకా నేనైతే చట్నీకి కావాల్సినంత ప్రిపరేషన్ చేసుకుని ఇంకా మిర్చి అవన్నీ వేసి వేయించుకుంటాను. ఇంకా నేను చాలా సింపుల్గా పల్లీ చట్నీ చేసుకుంటాను. నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టేసుకుంటా. సో క్విక్గా చట్నీస్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయి అనేసి. అప్పటికప్పుడు పల్లీలు వేయించుకోవాలంటే అది కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను ఆల్రెడీ ముందుగానే ఫ్రీ టైంలో వేయించి పెట్టేసుకుంటా. సో చట్నీ కూడా క్విక్గా అయిపోతుంది అనేసి, ఇంకా నేనైతే కొత్తిమీర తీసుకుంటాం కదా, సో వాటిలో ఆ కాడలు పడేయకుండా అది చట్నీకి అయితే యూస్ చేసే, ఎలాగో మనం మిక్సీ పడతాం కాబట్టి ఆ కాడలు వేట్ చేసి అలా వేసా. చట్నీ ఎప్పుడైనా చేసినప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేయండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది, సో అందుకని కొబ్బరి పొడి యాడ్ చేసా. సో అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయాక నా లాగిన్ టైం అయిపోయింది. ఇంకా డైలీ 2 స్టాండప్ కాల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అది తొందరగా అయిపోతుంది, సెకండ్ది అది బేసిస్ అనమాట. సో అది తొందరగానూ అవ్వచ్చు, కొంచెం టైం టేకింగ్ కూడా అవ్వచ్చు. చాలా డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది చాలా టైం కూడా పట్టచ్చు. సో ఒక్కరోజు ఒకలా అయితే ఉంటుంది, సో రోజు అయితే ఒకలా అయితే ఉండదు. స్టాండప్ కాల్స్ అయిపోయాక ఇంకా నన్ను నేను చూసుకుంటానా, మరి ఇంత గ్లోగా ఉన్నాను ఏంటి అనేసి. బేబీ అయ్యాక కూడా ఫేస్లో గ్లో అనేది ఉంటే మాత్రం అది చాలా హ్యాపీ అనమాట. సో ఇంకా బాబు వచ్చాడు, ఇంకా అతనితో కొంచెం సేపు ఆడుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు రొటీన్. సో ఇంకా కాసేపు బ్రేక్ ఉంటుంది. సో ఆ బ్రేక్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేసుకునేస్తాం. ఇంకా బాబుకి స్నానం చేయించి రెడీ చేయించడం ఇవన్నీ అయిపోతాయి. సో ఈరోజు అయితే నేను ఎగ్ దోశ వేసాను. ఫస్ట్ అయితే నాకు దోశ అసలు ఇష్టం ఉండేది కాదు, అది కూడా ఎగ్ దోశ ఇష్టం ఉండేది కాదు. ఇంకా పెళ్ళయ్యాక అది కామన్ అయిపోయింది. దోశ అంటే ఎగ్ దోశ కంపల్సరీ ఉండాల్సిందే. సో నాకు కూడా మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. నేను కూడా దోశ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎగ్ దోశ అయితే వేసుకుంటా. నాకైతే అమ్మ కానీ అత్తయ్య కానీ హెల్ప్కి ఉంటారు ఇక్కడ బెంగళూరులో తోడుగా. సో ఎందుకంటే వర్క్, బేబీ అండ్ ఇంట్లో మేనేజ్ చేసుకోలేను అన్నీ ఒకేసారి అనేసి, ఇంకా వాళ్ళైతే అమ్మ కొద్ది రోజులు అత్తయ్య కొద్ది రోజులు ఉంటారు హెల్పింగ్కి. సో నేను చాలా లక్కీ. సో ఎవరెవరికైతే ఇలా అమ్మ కానీ అత్తయ్య కానీ హెల్పింగ్ ఉంటారో వాళ్ళు చాలా లక్కీ. సో దాంట్లో అయితే నేను చాలా ఇదే అని చెప్పాలి. సో ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ అయితే చాలా సింపుల్. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ వేసి ఇంకా కాసేపు అది ఇదయ్యాక మళ్ళీ నేను ఆయిల్ అయితే వేయను దోశ మీద, సో నాకు నచ్చదు. ఇంకా తర్వాత ఒక ఎగ్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యాక కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ మిరియాల పొడి వేస్తే సరిపోతుంది. మళ్ళీ అది మెల్లిగా అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లిప్ చేసుకుంటే ఇంక సరిపోతుంది. దీని కాంబినేషన్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, పల్లి చట్నీ చేసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. సో ఒక ఎగ్ దోశ తీసుకుంటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో చాలా హెల్తీగా కూడా సరిపోతుంది. అండ్ ఈ వీడియో ఎవరు షూట్ చేశాను తెలుసా? మా అమ్మ షూట్ చేసింది. అమ్మ అంటే అమ్మ షూట్ చేసేది, లేదంటే అత్తయ్య కూడా షూట్ చేసేది. సో నా వల్ల వాళ్ళు కూడా షూట్ చేయడం నేర్చుకున్నారు. సో ఇంక ఇది అయిపోయాక నేనైతే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. ఒక ఎగ్ దోశ, ఒక నార్మల్ దోశ, మ్యాక్సిమం 2 దోసెస్ వేసుకుంటా. సో ఇంక ఇది అయిపోయాక అంతే నా మార్నింగ్ రొటీన్. ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ డైలీ అయితే ఒకేలా ఉండదు, సో రోజుకు మారుతూ ఉంటుంది. సో ఇదైతే ఈరోజు మార్నింగ్ రొటీన్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా బ్యాక్ టు వర్క్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.